வந்தாம் ஆராதனை நிமித்தமாய் என்னுடனே கூட నాతో పాటు மிகவும் தெரிந்த அறிந்த ஒரு భాగము మనకందరికీ ఎరిగిన ఒక భాగము సంగీతం 100 కీర్తన గ్రంథము 100. இந்த 100 பற்றி நாம் அநேகர் மூலமாக ஆராதனைக்காக பேசி இருக்கிறோம். ఈ యొక్క కీర్తన నిమిత్తము అనేక సార్లు అనేక పరిశుద్ధుల ద్వారా అనేక కార్యములు విని ఉన్నాం. ஆராதனைக்கென்றே கொடுக்கப்படுகிற செய்தி இந்த 100 எல்லாம் அடங்கியிருக்கிறது. ఆరాధన నిమిత్తమే ఇవ్వబడుతున్న వర్తమానము ఈ 100 అధ్యాయములో అన్ని ఇమిడి ఉన్నది. நாம் ஆராதனை என்று சொல்லும்போது మనం ఆరాధన అనగా ஆராதனை செய்தியை கொடுக்கும்போது ఆరాధన వర్తమానం ఇచ్చేటప్పుడు ஆராதனை செய்தியை கேட்டு அதன் பிரகாரம் நாம் ఆరాధిக்க கடமையுள்ளவர்களாக இருக்கிறோம். ఆరాధన వర్తమానం విని వర్తమానము ప్రకారంగా ఆ అడుగుదాడలో మనము ఆరాధన చేయవలసిన వారమై ఉంటున్నాం. అనేక ముறை நாம் ஆராதனை என்று சொல்லும்போது ஆராதனை செய்தி என்று சொல்லும்போது ஆராதனை செய்தி குறித்து நாம் எதுவும் சொல்ல అవ్వలవాగా சொல்லுவதில்லை. కనుక ఆ ఆరాధన అన్నప్పుడు అనేక సార్లు ఆరాధన వర్తమానం గురించి మనం దాని గురించి చింతించి ఆరాధన చేయటం లేదు. ఆరాధన என்று சொல்லும்போது ఆరాధனை குறித்த செய்தியாக இருக்க வேண்டும். కనుక ఆరాధనగా ఆరాధన కూర్చిన వర్తమానమై ఉండవలేను. என்னோடு கூட இந்த నాతో పాటు సంగీతం 100 కీర్తన 100 కీర్తనను மாறி மாறி வாசிக்கலாம். ఉత్తర ప్రత్యేత్రంగా చదువుకుందాం. முதலாம் వచనం, భూమిயின் குடிகளே எல்லாரும் கர்த்தரை గంభీరமாய் పాడుங்கள், సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. கர்த்தரே தேவன் என்று அறியுங்கள், நாம் அல்ல அவரே நம்மை உண்டாக்கினார், நாம் அவர் ஜனங்களும் அவர் மேய்ச்சல் நாடுகளுமாய் இருக்கிறோம். మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. 5వ వచనం అனைவரும் சேர்ந்து வாசிக்கலாம். 5వ వాక్యము అందరు కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆరాధన పోవదకు ముன்பதாக, ఆరాధనకు వెళ్ళక ముందు என்னோடு கூட నాతో పాటు యోసువా 1:9 యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వాక్యం. இது இந்த வருட வாக்குத்தத்த வசனங்கள். ఇది మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానము. பொதுவா நம்ம அந்த மாதம் மற்றும் இதை குறித்து நம்ம அதிகமா தியானிக்கிறோம், மறந்து விடுகிறோம். అలవాటు ప్రకారంగా మనము ఆ నెల, ఆ మొదటి నెల జనవరి నెలలో మాత్రం దీని గురించి ధ్యానిస్తాం, తర్వాత మర్చిపోతాం. மற்றும் ஒரு முறை அது குறித்து நாம் நினைவு கூறலாம். మొదటిగా ఆ వాక్యం గురించి మనం యోసువా 1:9 அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వాక్యం కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. இன்னொரு వచనము కూడా, ఇంకొక వాక్యం కూడా ఉపాగమం ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయము 8వ వచనం 8వ వాక్యము. ద్వితీయోపదేశ కాండము 31:8 కలిసి చదువుకుందామండి. ఇది 2వ వాగ్దత్త వచనం. ఇది 2వ వాగ్దానంగా ఉంటుంది. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். కలిసి చదువుకుందాం. கர்த்தர் தாமே உனக்கு முன்பாக போகிறவர், భయపడకము, విస్మయం పొందకము, మరి ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. கடைசியாக மூன்றாவதுగా வாக்குத்தத்த வசனத்தை வாசிக்கலாம். వాగ్దానమును ధ్యానించుకుందాం. வெளிப்படுத்தின விசேஷம் ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. 7వ వాక్యము 7:17 కలిసి చదువుకుందాం. சேர்ந்து வாசிக்கலாம். గొర్రె పిల్లవారికి కాపరి, దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. இந்த அருமையான வசனங்களை கேட்ட, வாக்குத்தத்தங்களை கேட்டோம்னா, ఈ యొక్క రమ్యమైన వాగ్దానమును విన్న మనము தொடர்ந்து இந்த வாக்குத்தத்தங்களை உரிமைப்பாட்டி பெற்றுக்கொள்வோம். కనుక మనము కొనసాగించి వాగ్దానమును కోరి మనం పొందుదాం. ஆராதனை செய்து கலந்து போவோம். ఆరాధన వర్తమానానికి వెళ్దాం. సంగీతం 100 முதல் 2 వచనங்களிலே, ఆ యొక్క కీర్తన 100 అధ్యాయంలో 2వ వాక్యంలో మొదటి 2 వాక్యములో భూమిயின் குடிகள் எல்லோரும், సమస్త దేశములారా అంటున్నారు. ఎల్లోరం என்று சொல்லும்போது, సమస్త దేశములారా, సమస్త అనగా చెప్పబడినప్పుడు நாம் எல்லோரும், మనమందరము, பூமியின் குடிகளே, దేశములారా என்று சொல்லும்போது இது ஒரு நமக்கு ஒரு அழைப்பிதழாக நாம் ஏற்றுக்கொள்வோம். ఇది ఒక మనకు పిలుపుగా మనము అంగీకరించవలేను.
இரண்டாம் வசனத்தில் கூட రెండో వాక్యంలో కూడా அவர் சந்நிதி முன் வாருங்கள், కనుక ఆయన సన్నిధికి రండి, பூமியின் குடிகளே என்று அவர் அழைப்பை பெற்ற நாம் సమస్త దేశములారా అని పిలువబడిన మనము அவர் சந்நிதி முன் வர கடமைப்பட்டிருக்கிறோம். ఆయన సన్నిధికి రావడానికి రుణపడి ఉన్నాం. எப்படி வர வேண்டும்? ఏ రీతిగా రావాలేనో மகிழ்ச்சியோடு வர வேண்டும். ఉత్సాహముతో రావాలి, సంతోషంతో రావాలి. இந்த நாட்களிலே ఈ దినముల్లో நம்மில் அநேகருக்கு அவ்விதமான மகிழ்ச்சியான நேரங்கள் இருப்பதில்லை. కనుక మనకు అందరికి అలాంటి సంతోషకరమైన కార్యము లేక ఉత్సాహకరమైన కార్యము நான் ఉండటం లేదు. நான் சொல்லுகிறேன் தவறுகளை நினைக்க வேண்டாம். నేను చెప్తానని మీరు తప్పుగా நாம் ఆలోచించవద్దు. இருக்கிற நிலைமை அப்படித்தான் இருக்கிறது. మనలో ఉంటున్న పరిస్థితి అలాంటిదిగా ఉంటున్నది. வாரம் ஒருமுறை வருகிறோம், వారానికి ఒకసారి వస్తున్నాము, ஞாயிற்றுக்கிழமை என்று வருகிறோம், ఆదివారం వస్తున్నాము, கிறிஸ்தவர்கள் என்று வருகிறோம். క్రైస్తవులం అనుకొని వస్తున్నాం. நாம் மகிழ்ச்சியாக வருவதில்லை, కనుక మనం సంతోషంగా రావట్లేదు. ஒரு கடமைக்காக வருகிறோம். మనము ఆ నిర్బంధం కొరకే వస్తున్నాం. தயவு செய்து தவறாக நினைக்காதீர்கள். దయచేసి నన్ను తప్పుగా అనుకోనకండి. இதுதான் உண்மை. ఇదే నిజమైన కార్యం. மகிழ்ச்சியோடு வந்த நாம் సంతోషంగా వచ్చే మనము கர்த்தருக்கு ஆராதனை செய்கிறோமா என்று ప్రభువుకు பார்க்க வேண்டும். ప్రభువుకు మనం ఆరాధన చేస్తున్నామా అని పరీక్షించుకోవలేను. ஆராதனை செய்கிற நாம் ఆరాధన చేసే మనము ஆனந்த சத்தத்தோடு செய்கிறோம் என்று பார்க்க ఉత్సాహ வேண்டும். గానముతో చేస్తున్నామని చూడవలేను. அதற்கென்றே அவர் முதல் வசனத்திலே பூமியின் குடிகளே எல்லாரும் அவர் சந்நிதியில் வாருங்கள் என்று கூப்பிடுகிறார். దాని నిమిత్తమే మొదటి వాక్యంలో సమస్త దేశములారా ఆయన సన్నిధికి రండి అని పిలుపునిస్తున్నాడు. மூன்றாம் வசனத்தின் பிரகாரம் మూడో వాక్య ప్రకారంగా நாம் அவரை ஏன் ஆராதிக்க வேண்டும்? మనం ఎందుకు ఆయన ఆరాధించవలేను? மிக தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. చాలా తేటగా వ్రాయబడినది. கர்த்தரே தேவன் என்று அறியுங்கள். యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. கிறிஸ்தவர்கள நாம் క్రైస్తవులమైన మనము கர்த்தராகிய தேவனை அறிந்திருக்கிறோம். యెహోవా దేవుని ఎరిగి ఉన్నాము. அவரை அறிந்திருக்கும் போது ఆయన ఎరిగి ఉన్నప్పుడు நாம் அவரை ஆராதனை செய்ய வேண்டும். మనం ఆయనను ఆరాధించవలేను. என்னோடு ஒரு வசனத்தை வாசிக்கலாம். ఇంకొక వాక్యం చదువుదాం. ஏசாயா 43:21. இதுவும் நம்ம அனைவருக்கும் தெரிந்தவர்களே. ఇది కూడా మనకు ఎరిగిన వాక్యం. యెషయా ప్రవక్త రాశాడు 43:21. యెషయా 43:21. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். కలిసి చదువుకుందామండి. இந்த ஜனத்தை எனக்கென்று ஏற்படுத்தின இவர்கள் என்று சொல்லி నా வருவார்கள். స్తోత్రమును ప్రచురము చేయుదురు. இந்த ஜனத்தை எனக்கென்று ஏற்படுத்தினேன் என்று சொன்ன அவர் నా నిమిత్తం నేను నిర్మించిన జనులు அவருடைய துதியை நாம் சொல்லாமல் எப்படி இருப்பது? నా స్తోత్రమును ప్రచురం చేయవలెను. கர்த்தரே தேவன் என்று அறிந்த நாம் యెహోవాయే దేవుడని ఎరిగిన మనము அவர் எப்படி ஆராதனை செய்யாமல் இருப்பது? ఆయన ఏ రీతిగా ఆరాధన చేయకుండా ఉండగలము? அதே மூன்றாம் வசனத்திலே అదే మూడో వాక్యంలో நாம் அல்ல அவரே நம்மை உண்டாக்கினார். మనమే ఆయనే మనలను పుట్టించెను. கர்த்தரே தேவன் என்று அறிந்த நாம் యెహోవాయే దేవుడని తెలుసుకున్నా அவர் தான் நம்மை உண்டாயிருக்க வேண்டும். ఆయనే మనల్ని పుట్టించెను. நாம் அவர் ஜனங்களும் మనము ఆయన ప్రజలము, அவர் மேய்ச்சலின் ஆடுகளுமாய் இருக்கிறோம். ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. இப்பேற்பட்ட நாம் ఇలాంటి మనము எப்படி அவரை துதிக்காமல் இருக்க முடியும்? ఏ రీతిగా మనం ఆయనను స్తుతించకుండా ఉండగలము? அவரை எப்படி துதிக்க வேண்டும் என்பதை 4ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. ఏ రీతిగా మనం ఆయన స్తుతించాలని 4వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. அதற்கு முன்பாக எரேமியா 30:22 வாசித்து దానికి ముందుగా ఇర్మియా గ్రంథము 30:22 చదువుదాం. ఇర్మియా గ్రంథము 30:22 కలిసి చదువుకుందామండి. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். కలిసి చదువుకుందాం. అప్పుడు మీరు నాకు ప్రజలై ఇందురు, నేను మీకు దేవుడినై ఇందును. ఎవరు తీసుకోలేదా? ఇంకొకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 22వ వాక్యము. அனைவரும் சேர்ந்து வாசி. நீங்கள் என் ஜனமாய் இருப்பீர்கள், நான் உங்கள் தேவனாய் இருப்பேன். నేను మీకు దేవుడినై ఇందును. மற்றொரு முறை அவர் நீங்கள் என் ஜனமாய் இருப்பீர்கள் என்று சொல்லியிருக்கிறார். కనుక ఇక్కడ మరొకసారి ఇక్కడ చెప్పబడుతుంది, మీరు నా ప్రజలై ఇందురని. அவரின் ஜனமாய் இருக்கிற நாம் ఆయన ప్రజలై ఉన్న మనము அவர் நமக்கு தேவனாய் இருப்பது அதிக நிச்சயமே. ఆయన మనకు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనం తెలుసుకొనవలెను. இப்பேற்பட்ட தேவனை అలాంటి దేవుని பூமியின் குடிகளே என்று கூப்பிட்ட நம்மை సమస్త దేశములారా అని పిలుపునిచ్చిన మనలను மகிழ்ச்சியோடு ஆராதனை செய்ய வந்த நம்மை కనుక ఉత్సాహ గానముతో ఆరాధించుటకు పిలిచిన మనలను 4ஆம் வசனத்தின் பிரகாரம் 4వ వాక్య ప్రకారంగా அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். కలిసి చదువుకుందామండి ఈ మాటను.
அவர் వాసల్களில் కృతజ్ఞతాస్తుతులు తుదియోடும் చెల్లించుచు ఆయన ప్రగాల గుమ్మములో ప్రవేశించి ప్రవేశించుడి, அவருடைய நாமத்தை కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. உன்னதமான அவருடைய நாமத்தை ఉన్నతమైన ఆయన నామమును இந்த காலை நேரத்திலே ఈ ఉదయకాలము அவர் வாசல்களை துதியோடு நாம் வந்திருக்கிறோம். కనుక ఆయన గుమ్మములో స్తుతితో ప్రవేశించున్నాము. அவருடைய பிரகாரங்களில் புகழ்ச்சியோடும் பிரவேசித்திருக்கிறோம். కనుక ఆయన ప్రాకారములో ఆవరణములో మనము కీర్తనలతో ప్రవేశించున్నాం. இப்பேற்பட்ட தேவனை ఇలాంటి దేవుని இந்த காலை நேரத்திலே ఈ ఉదయకాలము அவர் நாமத்தை சொல்லி அவரை ஆராதிக்க கடமைப்பட்டிருக்கிறோம். ఆయన నామమును గణపరిచి ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. அவரை என்னவென்று சொல்லி துதிக்க வேண்டும். ఆయన ఎలా ఏమని చెప్పి స్తుతించవలెను? 5ஆம் வசனத்திலே மிக தெளிவாக 5వ சொல்லியிருக்கிறது. వాక్యంలో చాటగా వ్రాయబడినది. முதலாவது அவர் நல்லவர், கர்த்தர் நல்லவர். మొదటిగా యెహోవా దయాళుడు. கர்த்தர் உண்மையாக நல்லவர். ఆయన నిజముగా దయాళుడు. கர்த்தர் எப்படி நல்லவர்? ఆయన ఎలాంటి దయాళుడు? நம்மை உண்டாக்கினவர், ఆయన మనల్ని సృష్టించిన వాడు, நம்முடைய பாவங்களை கழுவினவர், మన పాపములను కడిగిన వాడు, நமக்காக மரித்து உயிர்த்தெழுந்தவர், మన కొరకే మరణించి పునరుద్ధానమైన దేవుడు, நம்மை ரட்சித்து இன்னும் நம்மை உயிரோடு வைத்திருக்கிற தேவன். మనం బ్రతికించి మనం సజీవంగా ఉంచిన దేవుడు. அது நிமித்தம் அவர் நல்லவர். కనుక దాని నిమిత్తమే ఆయన దయాళుడు. அவர் நல்லவர் மட்டுமல்ல, ఆయన దయాళుడు మాత్రమే కాదు, சங்கீதம் 34:8 பிரகாரம் కీర్తన 34:8 ప్రకారంగా, కీర్తన గ్రంథం 34:8 கர்த்தர் நல்லவர் என்பதை ருசித்து பாருங்கள் என்று சொல்லியிருக்கிறது. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూడని చెప్పబడుతున్నది. அவரை ருசித்து பார்க்கும்போது ఆయన రుచించి చూసినప్పుడు ஒரு அருமையான பாடலின் வரிகள் எனக்கு ஞாபகம் வருகிறது. ఒక మంచి పాట నాకు జ్ఞాపకం వస్తున్నది. ருசி பார்த்து அறிந்து கொண்ட பாடல். రుచి చూచి ఎరుగుడి అనే పాట. அதுல முதல் சரணத்துல ఆ మొదటి శరణములో அவர் மகத்துவம் உள்ள தேவன், ఆయన మహత్యము గల దేవుడు, துதிக்கு பாத்திரர், ఆ స్తుతికి పాత్రుడు, தயாபரர், ఆయన దయాళుడు. அவரை ருசித்து நாம் அறிந்து கொள்வோம், அவரை ஆராதிப்போம். ఆయన రుచించి మనం ఎరిగి ఆయనను ఆరాధించుకుందాం. அவருடைய மகத்துவத்தை நாம் அறிவோம். ఆయన మహత్వమును మనం ఎరిగిన వారము. அவர் நமக்கு செய்த வல்லமையான காரியங்களை நாம் அறிவோம். ఆయన బలత్కార్యములు మనం ఎరిగినము. அவர் செய்த மேன்மையான காரியங்களை நாம் அறிவோம். ఆయన చేసిన మేలైన కార్యములను మనం ఎరుగుదము. அது நிமித்தம் நாம் பெற்று அனுபவித்து வருகிற பலன்களை நாம் அறிவோம். కనుక దాని నిమిత్తం మనము పొంది మనం అనుభవిస్తున్న ఆ ఫలములను మనం ఎరుగుదము. அந்த பலனின் நிமித்தம் நாம் மற்றவர்களுக்கு பயனுள்ளவர்களாக இருக்கிறோம் என்பதை நாம் அறிந்து இந்த காலை வேளையிலே ஆராதிக்க கடமைப்பட்டிருக்கிறோம். కనుక ఆ ఫలము నిమిత్తమే ఇతరులకు మనం ప్రయోజనకరంగా ఉన్నామని ఎరిగి ఉదయకాలం దేవుడు దయాళుడని ఆరాధించవలేను. அவர் எப்பேற்பட்ட தேவனை நாம் அறிந்தோம். ఆయన ఎలాంటి దయాళుడని మనం ఎరిగాం. அந்த தேவனை நாம் எப்படி துதிக்க வேண்டும் என்று அறிந்தோம். ఆయన దేవుడు ఆ దేవుని ఎలాగ స్తుతించవాలని ఎరిగాము. அவர் நல்லவராய் இருக்கிறது நிமித்தம் அவரை ஆராதிப்போம். ఆయన దయాళుడుగా ఉన్న నిమిత్తమే ఆయన ఆరాధిద్దాం. அது மாத்திரமல்ல, అది మాత్రం కాదు, அவருடைய கிருபை, ఆయన కృప, அவருடைய கிருபை என்றென்றைக்கும், ఆయన కృప నిత్యముండును. அவர் நல்லவராய் இருக்கிற நிமித்தம் ఆయన దయాళుడుగా ఉన్న దాని నిమిత్తము அவருடைய கிருபை நமக்கு என்றென்றைக்கும் இருக்கிறது. ఆయన కృప నిత్యముండును. அவருடைய கிருபைனாலே நாம் இன்று மற்றும் இந்த நேரம் முழுவதும் நாம் உயிருடன் இருக்கிறோம். కనుక ఆయన కృప నిమిత్తమే ఈ దినము ఈ సమయంలో మనం సజీవంగా ఉన్నాము. உலகில் நடைபெறுகிற காரியங்கள் நாம் அறிவோம். ఆ లోకములో జరుగుతున్న కార్యములను ఎరుగుదము. நான் எதற்கு இதை சொல்லுகிறேன் என்றால் நீ దయచేసి இது ஒன்றும் நினைக்க வேண்டாம். దేని నిమిత్తం దీన్ని చెప్తూ ఈ మాటను చెప్తున్నామంటే, உலகத்தில் நடைபெறுகிற காரியங்களை நாம் அறிந்து கொள்வது மிகவும் அவசியம். ఆ లోకంలో జరుగుతున్న కార్యం ఎరుగుట ఎంత అవశ్యమై ఉన్నది. இந்த ஈரான் யுஎஸ் இஸ்ரேல் போர் எதற்காக ஆகிறது என்றால், ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ దేని కొరకే వారు ప్రయాసపడుతున్నారు అనగా, உங்களுக்கு அனைவருக்கும் தெரிந்திருக்கும், இருந்தாலும் நான் இன்னொரு முறை அதை சொல்ல మీరు ஆசைப்படுறேன். అందరూ ఎరిగిన వారే అయినా మరలా చెప్తున్నాను. யுரேனியம் என்ற ஒரு சக்தி, యురేనియం అనే ఆ ఖనిజము இந்த ஈரான் பக்கம் ఆ ఇరాన్ లో ஏறக்குறைய ஒரு 60% இருக்கிறது. దాదాపు 60% ఉంటున్నది ఆ ప్రదేశంలో. அதை என்ரிச் பண்ணி வச்சுக்கிறாங்க. అది ఎన్రిచ్ చేసి పెట్టిన్నారు. நிறைய பிளான்ஸ் வச்சிருக்காங்க. అంతా సమకూర్చి పెట్టున్నారు వాళ్ళు. அதை நெக்ஸ்ட் ஸ்டேஜ்ல அதை பாமா உற்பத்தி செஞ்சிருவாங்க. దాన్ని వారు ఆయుధముగా, బాంబుగా లేక అణుబాంబుగా వాటిని ప్రయోగించగలరు, నిర్మించగలరు. அது ஆட்டம் பாமா மாறும்போது అది అణుబాంబుగా మార్చేటప్పుడు அவரு ஈரான் தேசம் ஒரு வல்லமலை தேசமா மாறிவிடும். ఆ ఇరాన్ దేశం ఒక గొప్ప దేశముగా మార్చబడుతుంది. அது நிமித்தம் மற்ற தேசங்கள் எப்பொழுது நம்ம மேல பாம்பு போட்டா நம்ம எல்லாம் போயிடுமோன்ற ஒரு பயம்.
కనుక ఎప్పుడు ఆ దేశము మన మీద అనుభవం ప్రయోగిస్తారో మనం నశించిపోతామని భయం. அதை அழிக்க வேண்டும் என்று நீண்ட கால ஆசை. కనుక వాటిని నశింప చేయాలని చాలా కాలంగా వారు ఆశిస్తున్నారు. பொதுவாக మన సామాన్యంగా గమనిస్తే இஸ்ரேலுக்கும் கூட ఇజ్రాయెల్ కూడా அந்த பெரிய லீடர் இறந்து போனார் அல்லவா, ఆ యొక్క గొప్ప ఆ యొక్క నాయకుడు చనిపోయాడు కదా. அவருடைய 40 வருஷ கனவு, నెతన్యాహుకు 40 வருஷ కనవు అది. అది నెతన్యాహుకు 40 సంవత్సరాల కళ, అది స్వప్నం. అది அந்த கொமேனியை அழிக்க வேண்டும், ఆ యొక్క డొమినియన్ కొమనీను నశింప చేయవలనని, அந்த யுரேனியம் என்ரிச்மென்ட் பிளான்ட்ஸ் அழிக்க வேண்டும், ఆ యురేనియం ప్లాంట్స్ అన్ని కూడా నశింప చేయవలేను. நீண்ட நாள் ஆசைக்காக அவர் ஆசைப்பட்டு இந்த ட்ரம்ப்பும் கூட ஒரு பைத்தியக்காரதன முடிவெடுத்து போரை ஸ்டார்ட் பண்ணிவிட்டார். కనుక చాలా దినములుగా వారు ఆశించి ఆ కార్యమును ముగించాలని ట్రంప్తో కలిసి ఒక వారుగా వారు ప్రవర్తించారు. அவர் என்ன செய்யறான்னு அவருக்கே தெரியாது. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ஒரு நாளும் ஒரு ஸ்டேட்மெண்ட் சொல்றார், ఒక్కొక్కసారి ఒక్కొక్క వారు స్టేట్మెంట్ ఇస్తారు. 2 வார காலம் சீஸ்ஃபயர் நிறுத்தி வைத்திருக்கிறார். ఆ యొక్క 2 వారములుగా సీస్ఫైర్ గా ఆపిపెట్టి ఉన్నాడు. పీస్ టాక్స్ ఫెయిలర్ ஆகிவிட்டது. ఆ సమాధాన యొక్క కూటము అది ఓడిపోయినది. நாளை தினத்துல என்ன ஆகும், நெக்ஸ்ட் என்ன ஆகும் நமக்கு அறியோம். రేపు ఏమి జరుగునో, మరలా ఏమి జరుగునో మనకు తెలియదు. அது నిమిత్తமாக நான் அடிக்கடி இதை சொல்லுகிறேன். దాని నిమిత్తమే మాటి మాటికి ఈ మాటను మాట్లాడుతున్నాను. இதோட எஃபெக்ட் நமக்கு இருக்கும், அதுக்காக வேண்டியதான் சொல்லுகிறேன். దాని యొక్క ప్రతిఫలం మనకు కూడా కలుగునని దాని నిమిత్తమే మాట్లాడుతున్నాను. மற்றும் ஒருமுறை ஆராதனை செய்த வருவோம். మరలా ఆరాధన వర్తమానంలో వద్దాము. సంగీతం 105 பிரகாரம், కీర్తన 105వ వాక్య ప్రకారంగా கர்த்தர் நல்லவர் என்பதை பார்த்தோம், యెహోవా దయాళుడని చూసాము, அவருடைய கிருபை நமக்கு என்றென்றைக்கும் இருக்கிறது பார்த்தோம், ఆయన కృప నిత్యం ఉండునని చూసాము. மூன்றாவதுగా அவருடைய உண்மை தலைமுறைக்கு உள்ளது என்று அறிந்திருக்கிறோம். ఆయన సత్యము తరతరములు ఉండునని చూస్తున్నాం. அவருடைய உண்மை தலைமுறைக்கு உள்ளது என்று சொன்னால், ఆయన సత్యము తరతరములు ఉండుననగా நம்முடைய தேவன் உண்மையிலே தேவன், మన దేవుడు ముందెరిగిన దేవుడు, உண்மையை காக்கிற தேவன், ఆ యొక్క సత్యమును ఎరిగిన దేవుడు. இப்பொழுது காலையில் நாம் பாடின அந்த 2வது பாடலில் கூட, ఉదయకాలం మనం పాడిన 2వ పాటలో కూడా நம்முடைய தேவன் உண்மையை காக்கிற தேவன், మన దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మకమును కాపాడే దేవుడు. இப்பேற்பட்ட உண்மையில தேவனை, ఇలాంటి నమ్మకం గల దేవుని காலை நேரத்திலே ఈ ఉదయకాలము நாம் அவரை மகிழ்ச்சியோடு ஆராதனை செய்ய கடமைப்பட்டோம். ఆయనను ఉత్సాహగానముతో మనం ఆరాధన చేయవలటానికి రుణపడి ఉన్నాం. அவர் நல்லவர் என்று நாம் அறிவோம், ఆయన దయాళుడు అని ఎరిగాం, அவரே தேவன் என்று அறிந்திருக்கிறோம், ఆయనే యెహోవా దేవుడే అని ఎరిగాము, அவரே துதிக்கு பாத்திரர் என்று ఆయన அறிந்திருக்கிறோம், స్తుతులకు పాత్రుడైన ఎరిగినాము, அவருடைய கிருபை நாம் பெற்றிருக்கிறோம், ఆయన కృపను మనం పొందినాము, அவருடைய உண்மை தலைமுறையாக நாம் அனுபவித்து வருகிறோம், ఆయన సత్యము తరతరములు మన అనుభవములో ఉన్నదని ఎరుగుదాం. இப்பேற்பட்ட தேவனை ఇలాంటి దేవుని இந்த காலை நேரத்திலே ఈ ఉదయకాలము நாம் ஆவியோடு உம்மிடம் தொழுது கொள்ள கடமைப்பட்டிருக்கிறோம். మన ఆత్మతోను సత్యముతోను మనం ఆరాధించకు రుణపడి ఉన్నాం. என்னோடு கூட నాతో పాటు మరొకసారి సంగీతం 92:4 திருப்பிக் கொள்ளுங்கள். కీర్తన 98:4 92:4 92 అధ్యాయం 4వ వాక్యం அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். కలిసి చదువుకుందామండి. 92 అధ్యాయం 4వ వాక్యము. கர்த்தாவே உமது செய்களால் என்னை மகிழ்ச்சியாக்கினீர், உமது கரத்தின் கீழே ஆனந்த சத்தமிடுவேன். సంతోషపరుస్తున్నావు. எவ்வளவு அருமையான வாக்கியம் பாருங்கள் இது, எவ்வளவு அருமையான வாக்கியம் பாருங்கள் இது. ఎంత మంచి వాక్యమో చూడండి ఇది. கர்த்தாவே உமது செய்களால் என்னை மகிழ்ச்சியாக்கினீர், యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. இந்த காலை நேரத்திலே ஆண்டவரை தொழுது கொள்ள வந்திருக்கிற நாம், ఈ ఉదయకాలం దేవుని ఆరాధించకు చేరి వచ్చిన మనం நம்மை மகிழ்ச்சி ஆக்கி இருக்கிறார் என்று எவ்வளவு பேர் உண்மையாக சொல்லக்கூடும். కనుక ఇంత సంతోషభరితంగా ఉన్నామని ఎంతమంది నమ్మకంగా చెప్పగలరు? அவர் கருத்தின் கிரியைகளை நாம் அனுபவித்தவர்களாக, ఆయన కార్యముల చేత మనం అనుభవం పొందిన వారమై உண்மையாகவே நம்மை மகிழ்ச்சி ஆக்கிறார் என்று சொல்லுவோம். నిజముగా మనం సంతోషంగా ఉన్నామని చెప్పినట్లయితే, அவரே நம் தேவன் என்று நாம் அறிந்தவராய், ఆ యెహోవా దేవుడని మనం ఎరిగిన వారమై, அவர் நல்லவர் என்று, ఆయన దయాళుడని, அவருடைய கிருபை நம்மோடு இருக்கிறது என்று, ఆయన కృప మనతో ఉన్నదని నిత్యము, அவருடைய உண்மை தலைமுறை நம்மோடு இருக்கிறது என்று, ఆయన సత్యము తరతరములు మనతో ఉన్నదని மற்றொரு அவரை நினைவு கூர்ந்தவர்களாய் మరలా మనం ఆయన జ్ఞాపకం చేసుకుని இந்த காலை நேரத்திலே ఈ ఉదయకాలము அவரை ஆவியோடும் உண்மையோடும் தொழுது கொள்வோம். ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. దేవుడి వాక్యములను దీవించును గాక.